హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే విజయవాడకి వెళ్ళాము. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము. అలాగే మెట్లకి పసుపు, కుంకుమ బొట్లతో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి మొక్కు ఉందనమాట. అది తీర్చుకోవడానికి అని చెప్పి విజయవాడ అయితే వెళ్ళాము. దర్శనం ఎలా జరిగింది? మెట్లకి బొట్లు ఏ టైంలో పెట్టొచ్చు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. మాకు 1½ ఇయర్ ఓల్డ్ పాప ఉందనమాట. తనతో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి విజయవాడ వెళ్ళడం అనేది మాకు చాలా కష్టం. అందుకని చెప్పి ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆఫ్టర్‌నూన్ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. మాకు విజయవాడకి 3 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే 3½ to 4 అవర్స్ కూడా పట్టొచ్చు. చిన్న పిల్లలతో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం ముందుగానే సర్దుకొని ప్రిపేర్డ్‌గా ఉండాలనమాట. నేనైతే తన కోసం ఎక్స్‌ట్రా డ్రెస్సు, డైపర్స్, వెట్ వైప్స్, టవల్, నాప్కిన్ పెడతాను. అలాగే తను ఆడుకునే టాయ్స్ పెడతాను. సో దట్ ఏంటంటే తన జర్నీ అంతా కూడా బోర్ కట్టకుండా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. అలాగే ఫుడ్ చాలా ఇంపార్టెంట్‌గా క్యారీ చేయాలి. బయట ఫుడ్ పిల్లలకి పెట్టకూడదు కాబట్టి ఇంట్లోంచే మనం ఫుడ్ తీసుకెళ్ళడం మంచిది. నేనైతే ఫ్రూట్స్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. తనకిష్టమైన ఫ్రూట్స్ లైక్ బనానా, ప్రొమోగ్రానేట్, రైజిన్స్‌ని తీసుకువెళ్తాను. ప్రొమోగ్రానేట్ అయితే ముందుగానే సీడ్స్‌ని సెపరేట్ చేసేసుకొని ఒక బాక్స్‌లో పట్టుకొని క్యారీ చేస్తాను. బనానా అయితే ఈజీగానే మనం క్యారీ చేయొచ్చు. అలాగే తనకి ఈజీగానే పెట్టేయొచ్చు. తనకి రైజిన్స్ కూడా చాలా ఇష్టంగా తింటది. అవి కూడా ఒక బాక్స్‌లో పెట్టుకుంటాను. బాయిల్డ్ వాటర్ తీసుకువెళ్ళాలి. ఇలా మనం ముందుగానే అన్నీ ప్రిపేర్డ్‌గా తీసుకొని వెళ్తే జర్నీ అంతా కంఫర్టబుల్‌గా ఉంటది. అలాగే పిల్లలు కూడా కంఫర్టబుల్‌గా ఉంటారు. జర్నీ కూడా కంఫర్ట్‌గా ఉంటది మనకు కూడా. ఇట్లకి బొట్లు పెట్టుకోవడానికి మేమైతే పసుపు, కుంకుమ, వాటర్, ఒక ప్లేట్‌ని ముందుగానే సర్దుకొని తీసుకొని వెళ్తున్నాము. మెట్లకి బొట్లు ఏ టైంలోనైనా పెట్టుకోవచ్చండి. మేమైతే ఈవినింగ్ పెట్టుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే మార్నింగ్ టైంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటది. అలాగే చిన్నపిల్లతోటి అంత దూరం నుంచి జర్నీ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈవినింగ్ నుంచే పెట్టుకోవాలి అనుకున్నాము. అందుకనే ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. మేమైతే విజయవాడకి చేరిపోయామండి. విజయవాడకి చేరేసరికి మాకు టైము 5:30 అయింది. వింటర్ సీజన్ అవ్వడం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. మేమైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. కృష్ణా నది, ఆ కొండలు చూడ్డానికి చాలా అందంగా ఉంది. అలాగే చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తుంది. నార్మల్‌గా విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉందనే చెప్పాలి. చాలా ఫాస్ట్‌గానే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అలాగే దుర్గమ్మ తల్లికి పట్టు చీర పెట్టుకోవాలని కూడా అనుకున్నాము. పట్టు చీర, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు అన్నీ కూడా ఒక బ్యాగ్‌లో సర్దుకొని తీసుకొని వెళ్తున్నామనమాట. టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో అన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అక్కన్న, మాదన్న గుహలు కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్‌లోనే కనిపిస్తాయి ఇవి కూడా. ఇవే గుహలనమాట. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటే ఇంకా లోపలికంటూ వెళ్ళాలి. శ్రీ మల్లికార్జున మహామండపం అనమాట ఇక్కడ. మేమైతే మెట్లకి బొట్లు పెట్టుకోవడానికి పసుపు, కుంకుమని రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఒక ప్లేట్‌లో. ఇక్కడే చెప్పుల స్టాండ్ కూడా ఉంది. మా చెప్పుల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. అలాగే మొబైలు అన్నీ కూడా లాకర్‌లో పెట్టేసి ఇక మెట్లకి బొట్లు పెట్టుకోవడానికైతే ఇక్కడ రెడీ అయిపోయామనమాట. ఇక్కడ కింద ఎంట్రన్స్‌లో ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్‌లో దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకొని ఇక స్టార్ట్ చేసామనమాట. స్టెప్స్ కూడా ఇక్కడ ఒక 300 వరకు స్టెప్స్ ఉంటాయి మెట్లన్నీ కూడా. తో పాటుగా ఇద్దరో, ముగ్గురో పెడుతున్నారనమాట. అంతే అసలెవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా పెట్టుకుంటూ వెళ్ళామనమాట. అదే మార్నింగ్ టైంలో వెళ్తే చాలామందుంటారు. పెట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల చాలా ఈజీగా పెట్టేసుకున్నాము. 300 స్టెప్స్‌ని కూడా చాలా ఈజీగా మేము బొట్లు పెట్టుకుంటా వెళ్ళిపోయాము. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. దుర్గమ్మ తల్లి దయ వల్ల చాలా ఫాస్ట్‌గానే పెట్టుకుంటూ వెళ్ళిపోయామనమాట. ఆ 300 స్టెప్స్ చాలా ఈజీగా ఎక్కినట్టుగా అనిపిచ్చింది. ఇక లోపల షూట్ చేయడానికి ఉండదు కాబట్టి ఇంకా మొబైల్ కూడా మేము పట్టుకొని వెళ్ళలేదింకా.
పైన పైన మెట్లకి బొట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంది. అక్కడ దర్శనం చేసుకున్నాము. పంతులు గారు పాపని తీసుకొని వినాయకుడి దగ్గరికి తీసుకొని వెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తల్లి దర్శనానికైతే వెళ్ళాము. ఉచిత దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము. కానీ కొంచెం ఎక్కువ మంది క్యూ లైన్స్‌లో ఉండడం వల్ల ఇంకా రూ. 100 దర్శనం టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయామనమాట. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఆ తల్లి దయ వల్ల. చాలా జరిగింది. ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకొచ్చేసి ఇక పట్టు చీర, గాజులు, పువ్వులు అన్నీ పెట్టుకున్నామని చెప్పాము కదా! అవి కూడా కౌంటర్‌లో ఇచ్చేసాము. ఇంకా దర్శనం చేసేసుకొని బయటకొచ్చేసరికి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో గోపురము. చాలా అందంగా ఉందనమాట. ఒక పక్క గోపురము, ఒక పక్క చందమామ. చూడ్డానికి అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కొద్దిసేపయితే అక్కడ కూర్చున్నాం అలాగా. కూర్చున్న తర్వాత ఇంకా ప్రసాదం తీసుకున్నాము. లడ్డూ తీసుకున్నాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.